అమృతాన్ని సంపాదిద్దామని పాలసముద్రం దగ్గరికి వెళ్ళి మందర పర్వతాన్ని అందులో దింపి చిలికాం. అమృతం రాలేదు, హాలాహలం వచ్చింది. ఆ హాలాహలం భువనములన్నింటినీ కూడా కాల్చేస్తోంది. శంకర, మీరు హేళగా హాలాహలాన్ని పుచ్చేసుకోండి, పుచ్చేసుకుని లోకములను కాపాడండి అంటే మరి శంకరుడు పుచ్చుకుంటే శంకరుణ్ణి కాల్చేయదా? మరి వాళ్ళందరూ పారిపోయి వచ్చారుగా అంటే ఓ మర్యాద ఉంటుంది. ఏమిటి ఆ మర్యాద అంటే వాళ్ళందరూ వచ్చి అలా ప్రార్థన చేసినా ఇంటిలో ఇల్లాలకి బెంగ ఉంటుందా ఉండదా? ఆవిడకు ఓ మాట చెప్పాలా వద్దా? ఆయన పుచ్చుకోలేక హాలాహలం లోపలికి వెళ్ళి చెప్పడానికి వెళ్ళాడు ఆవిడికి. అంటే విధేయుడని కాదు దాని అర్థం, అలా ఉండడం మర్యాద దాంపత్యం. అందుకని ఆయన లోపలికి వెళ్ళి ఆవిడ్ని పిలిచాడు. కంటే జగముల దుఃఖము వింటే జలజనిత విషపు వేడిమి ప్రభువయ్యుండుట ఆర్తుల ఆపద గెంటించుట దాన ఫలము దానం కీర్తి మృగాక్షి. చూశావా పార్వతి, మన ఇద్దరం తల్లిదండ్రులం కదా. వాగర్ధావివ సంపృక్తవు వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. సమస్త లోకములకు తల్లిదండ్రులం కదా. ఆద్య కుటుంబిని అని శంకరాచార్యుల వారు మనని స్తోత్రం చేశారు కదా. అటువంటి తల్లిదండ్రులం మనం ఉండగా పిల్లలందరూ చూశావా ఎంత బెంగ పెట్టుకున్నారో. ఆ హలాహలాన్ని చూసి పరిగెత్తుకొచ్చి గుమ్మంలో నించున్నారు పార్వతి. కాబట్టి వాళ్ళని అలా హాలాహలానికి వదిలేసి ఉండొచ్చా? అందుకని దాన్ని పుచ్చేసుకుందాం అనుకుంటున్నాను అని ఇంకొక మాట అన్నాడు. హరిమదియానందించిన హరిణాక్షి జగంబులెల్లయానందించున్ హరియును జగములు మెచ్చక గరళము వారించుటొప్పు కమలదలాక్షి. ఆమె అన్నగారేగా శ్రీ మహావిష్ణువు, నారాయణుని చెల్లెలు నారాయణి, శివుడి యొక్క భార్య. కాబట్టి బావగారేగా. మా బావగారు స్థితికారుడు విష్ణువు, లోకములను రక్షించాలని కోరుకుంటాడు. ఆయన వచ్చి గుమ్మంలో నించున్నాడు పాపం. కాబట్టి ఇప్పుడు లోకములను రక్షిస్తే ఆయన సంతోషిస్తాడు. శివకేశవుల మధ్య భేదం ఉండదు. హరిమది ఆనందించిన హరిణాక్షి జగంబులెల్లయానందించు. విష్ణువు సంతోషిస్తే లోకములు సంతోషిస్తాయి. కాబట్టి హరియును జగములు మెచ్చక గరళము వారించుటొప్పు కమలదలాక్షి. ఆ విష్ణువు ప్రీతి చెందేటట్టు, లోకములు ప్రీతి చెందేటట్టు ఆ హలాహలం నేను పుచ్చేసుకుంటాను పార్వతి. ఏమైనా అవుతుంది అనుకుంటున్నావా? పరహితము చేయునెవ్వడు పరమహితుండగును భూత పంచకమునకున్ పరహితమే పరమధర్మము పరహితునకు ఎదురులేదు పర్వేందుముఖి. ఇతరులకు ఉపకారం చేద్దామనుకునేవాడిని పంచభూతములు ఎప్పుడూ కాపాడుతుంటాయి. కాబట్టి నేనేమైనా అయిపోతానేమో అని బెగ్గబెట్టుకుంటున్నావా? ఆ బెగ్గయలేదు. నువ్వు అలా గుమ్మంలో నిలబడి చూడు ఏం జరుగుతుందో. శిక్షింతు హాలాహలమును భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్ రక్షింతు ప్రాణికోట్లను వీక్షింపుము నీవు నేడు వికచబ్జముఖి. నీకేం బెంగలేదు. ఇలా కనుబొమ్మలు మడత పెట్టి బాబాయ్ ఏమవుతుందో మా ఆయనకని చూడకు. వికచాబ్జముఖి, వికసించిన వదనంతో మా ఆయన కాకపోతే ఎవరు పుచ్చుకోగలరు హాలాహలాన్ని అని ఇలా చూడు. సంతోషంగా నువ్వు అలా చెక్కిట చేయి చేర్చగని గుమ్మం దగ్గరికి వచ్చి నించుని చూడు. నేను శిక్షింతు హలాహలమును, ఆ హాలాహలాన్ని శిక్షిస్తాను. ఎలా శిక్షిస్తానో తెలుసా? భక్షింతును మధుర సూక్ష్మ ఫలరసము క్రియన్, కిస్మిస్ పండు నోట్లో పడేసుకుంటాను. రక్షింతు ప్రాణికోట్లను, ప్రాణికోట్లన్నింటినీ రక్షిస్తాను. వీక్షింపుము నీవు నేడు వికచాబ్జముఖి. దా వచ్చి చూడు కాసేపు, హేళగా ఉంటుంది నీకు. అంటే ఎవరైనా ఏ భార్య అయినా ఎంత చెప్పినా హాలాహలం పుచ్చుకోమంటుందా? విషయాన్ని తాగమంటుందా? అంటే ఆవిడంది మీకు ఎలా ఇష్టమైతే అలా చేయండి. ఎలా చెప్పగలిగింది ఆ మాట? అంటే మృంగిడివాడు విభుండని మృంగిడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మృంగమని సర్వమంగళ మంగళసూత్రమ్మునెంతమది నమ్మినదో. మింగుతున్నవాడు భర్తని తెలుసు. ఆయన మింగుతున్నది పటికి బెల్లం కాదు, కిస్మిస్ పండు కాదు, అది సాక్షాత్తు హలాహలమని తెలుసు. అయినా మింగమంది. ఎందుకు మింగమంది అంటే మంగళసూత్రమ్మునెంతమది నమ్మినదో. తన మంగళసూత్రం మీద ఆవిడికి ఎంత నమ్మకమో. అందరి లోకంలో ఉన్న సువాసినుల యొక్క మంగళసూత్రాలన్నిటికీ రక్ష ఆమె సర్వమంగళాదేవతగా. ఆవిడిని పూజ చేసి కదా మంగళసూత్రాన్ని కడుతున్నారు. అయినప్పుడు ఆమె లోకములో అందరికీ సువాసినిత్వాన్ని ఇచ్చి అందరి పసుపు కుంకాలు ఆవిడ కాపాడుతుంటే ఆమె పసుపు కుంకాలకి పరమశివుడు కట్టిన మంగళసూత్రం ఆమె మెడలో ఉండగా ఆయనకి ప్రమాదం వస్తుందా? కాబట్టి తాగేవయా, నీకు ఎలా తోస్తే అలా చేయండి. ఆయన ఏం చేశాడు? అందరూ దాన్ని చూసి పారిపోతున్నారు. ఈయన దానికి ఎదురెళ్ళాడు. అది ఈయన్ని చూసి భయపడింది. తన చుట్టూంచుర సంఘముల్ జయజయధ్వానంబులన్ బొబ్బిడన్ ఘనగంభీరవంబుతో చిముడు లోకద్రోహి హుంపోకు రమ్మని కెంగేల తమల్చి కూర్చి కడిగా నంకించి జంబూఫలంబున సర్వంకషమన్ మహావిషమునాహారించే హెలాగతి. గబగబా దాని దగ్గరికి వెళ్ళి ఎక్కడికి పోతావు ఇలారా అని పట్టుకున్నాడు.
పట్టుకుని దాన్ని ఇలా ముద్ద చేశాడు. ఏదో చిన్న ఉసిరికాయ ఇంత చేశాడు. ఉసిరికాయ ఇంత చేసి నోట్లో పడేసుకున్నాడు. మరి సముద్రాలు కాల్చేసింది కదండి. మంటని చూస్తే పావులకు భయం. మంట పెద్దది ఉందనుకోండి పావులు పారిపోతాయి. ఏదైనా పొద అంటుకుందనుకోండి అందులో ఎంత త్రాసు పావున్నా బయటకు వచ్చేస్తుంది. మంటని తట్టుకోదు పాము. చంద్రబింబం తట్టుకోలేదు, ఎందుకంటే చల్లగా ఉంటాడు అమృతకిరణుడు. అంత వేడి తట్టుకోలేడు ఆయన. అందుకే సూర్యుడు వెళ్తే ఆయన వస్తాడు. వేడిని తట్టుకోలేడు. పైగా అంత వేడి చేసే పదార్థం మింగేశారనుకోండి ఒంటి మీద పొక్కులు వస్తాయి. వేడి చేసిందండి పొక్కులు వచ్చాయంటారు, దద్దుర్లు వచ్చాయండి అంటారు. మరి కదలంబారవు పాప పేరు వడలం ఘర్మాంబుదాలంబు పుట్టదు నేత్రంబులు నెర్రబారవు నిజ జూటాచంద్రుడున్ కందడున్ వదనాంభోజము వాడదా విషమును ఆహ్వానించుచో డాయుచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచో. ఆయన హాలాహలం దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, పట్టుకున్నప్పుడు కానీ, ముద్ద చేసినప్పుడు కానీ, నోట్లో పెట్టుకున్నప్పుడు కానీ, మింగినప్పుడు కానీ, కంఠంలో పెట్టినప్పుడు కానీ కదలంబారవు పాప పేరు ఒక పిల్లపాము కూడా జారి కింద వాళ్ళ భయపడ్డా. వడలం ఘర్మాంబుజాలంబు పుట్టదు, ఆయనకి వేడి చేయలేదు, పొక్కు పుట్టలేదు. నేత్రంబులు నెర్రబారవు, కళ్ళు ఎర్రబడలేదు. నిజ జూటాచంద్రుడు కందడు, ఆ పెట్టుకున్న చంద్రరేఖ కందిపోలేదు. ఎందుచేత? ఆయన శంకరుడు. ఆయన నీవేం చేస్తాయి? ఆయన లోకశంకరుడు. అందుకే వదనాంభోజము వాడదా విషమును ఆహ్వానించుచో డాయుచో పదిలంబై కడిచేయుచో దిగుచుచో భక్షించుచో మృంగుచో. దాన్ని ముద్ద చేసినా నోట్లో పెట్టుకున్నా మింగినా ఏం అవలేదు. తీరాయన నోట్లో పెట్టుకుని మింగేడు. ఉదరములో కంబులకును సదనంబకుటెరిగి చటుల విషాగ్నిన్ కుదురుకొనే కంఠ బిలమున పదిలంబుగా నిలిపే సూక్ష్మ ఫలరసముక్రియం. తీరా గుటుక్కుమని మింగిన తర్వాత ఆయనకి గుర్తొచ్చింది. ఒరే 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 ఒరే, కడుపులో కొన్ని లోకాలు ఉన్నాయి కదరా, బయట కొన్ని లోకాలు ఉన్నాయి, ఇప్పుడు ఇవి కాలిపోవా అని మింగడం మానేశాడు. మానేసి కంఠంలో అలా ఉంచేసుకున్నాడు. ఏదైనా కంఠంలో ఉండిపోయింది అనుకోండి, మనం చాలా కంగారు పడిపోతాం, ప్రాణమే పోతుంది ఒక్కొక్కసారి. అటువంటిది ఆయన ఇప్పటి నుంచా ఎప్పటి నుంచో అది బయటికి వదిలేస్తే కొన్ని లోకాలు పోతాయి, లోపలికి వెళ్ళిపోతే కొన్ని లోకాలు పోతాయి. అందుకని బయటికి వదల్లా, లోపలికి వదల్లా, కంఠంలో పెట్టుకుని ఉంచేశాడు. అది మరి హాలాహలం కాదు, తెల్లటి కంఠం మీద నల్లటి మచ్చ వచ్చింది. ఆ నల్లటి మచ్చ వస్తే దేవతలందరూ చుట్టూ చేరి శ్రీకంఠ గరళకంఠ అని కీర్తించారు. స్వామి మా కోసం మింగడం ఎంత కష్టం, తర్వాత ఏదైనా మింగితే ఇది వెళ్ళిపోతుంది లోపలికి. కానీ ఆనాటి నుంచి ఈనాటికి ఏనాటికి కంఠంలోనే ఆ హాలాహలాన్ని అలాగే ఉంచుకుని నల్లటి మచ్చ తెచ్చుకున్నాడు. మహాత్ములకి మచ్చ వస్తే లోకమునకు ప్రయోజనం చేస్తే మచ్చ రావాలి, కానీ మహాత్ముడికి మచ్చ కల్పించగలిగిన వాడు ఉన్నాడు. శంకరుడికి మచ్చ ఎందుకు వస్తుంది? శంకరుడి మచ్చ కూడా శంకరుడు లోకోపకారం చేస్తే వచ్చిందని ఆయన కీర్తికి కారణమైంది. కాబట్టి పార్వతి అందుకు వచ్చింది నా కంఠానికి మచ్చ అంటే ఆవిడికి తెలీదా? ఆవిడితో చెప్పేగా వెళ్ళి పుచ్చుకున్నాడు. అసలు శంకరాచార్యులు వారైతే దెప్పి పుడిచారు సౌందర్యలహరిలో. ఆయన అన్నారు, సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విదిశత మఖముఖాత్యాది విశద కరాళం యక్ష్వేళం కవలితవత కాల కలనా నశంభోస్తన్మూలం తవ జనని తాటంక మహిమా అన్నారు. అమ్మా ఏదో శంకరుడు వెళ్ళాడు, హాలాహలం భక్షించాడు, ఏదో చెప్తారమ్మా, ఆయన గొప్ప కాదు. తవ జనని తాటంక మహిమ. సువాసిని లక్షణాల్లో తాటంకాలు గొప్పవి. అమ్మ నీ చెవి తాటంకములు అంత గొప్పవి, నీ సువాసినిత్వం అంత గొప్పది. నీ ఐదోతనం అలా ఉండగా హాలాహలం భక్షిస్తే అమ్మా ఏం తిన్నా బతికేస్తాడైనా. అది నీ గొప్పతనం, ఆయన గొప్పతనం కాదన్నారు. ఇక్కడికి వస్తే శివుడికి సంకీర్తనం, అక్కడికి వెళితే అమ్మవారికి సంకీర్తనం. వెరసి ఇద్దరూ కలిపి ఒకటే కాబట్టి గొడవేమి ఉండదు. కాబట్టి పార్వతి అట్లు కంఠంబునందు మహావిషంబు దాల్చి నీలతగల్గిన దాన చేసి కమలజాదిసురులు నీలకంఠుడంచు నన్ను కొనియాడిరప్పుడు నలినవదన. బ్రహ్మ మొదలైనటువంటి దేవతలందరూ నా చుట్టూ చేరి కంఠంలో హాలాహలాన్ని పెట్టుకుని లోకాల్ని రక్షించావా శంకరా అని చెప్పి నీలకంఠ, శ్రీకంఠ, గరళకంఠ అని నన్ను కీర్తించారు. అందుకని నా కంఠానికి మచ్చొచ్చింది పార్వతి అని.
ధనస్సే పట్టుకుంటూ ఉంటారు, పినాకము అని దానికో పేరు ఒకటి మళ్ళీ. ఆ పినాకమన్న ధనస్సే పట్టుకుంటారు, ఎందుకండి మీకు ఆ ధనస్సు అంటే అంత ప్రేమ అని అడిగింది. లోకానికి తెలియజేయడం కోసం, ఆవిడికి తెలియదు అనుకోకూడదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఆ మాట. ఆయన అన్నాడు, పార్వతి ఆ ధనస్సు అంటే నిజమే, నాకు చాలా ప్రీతి. ఎందుకు ప్రీతో చెప్తాను విను. ఆదియుగంబున నబల కణ్ముండను సంయమి తపము నిష్ఠానిరూఢిమైజేయ పెరిగే వాల్మీకంబు తనువు మునుంగా ఆ పుట్ట వేణువును బుట్టే విను లోక సామాన్య ఘనత కాకుండా మహాద్భుతాయామంబునధికమైన పరిణామమును గల్గే బ్రహ్మ అమ్మునికి ప్రత్యక్షమై వరమిచ్చే అతని మీద పెరిగియున్న వెదురు కరమర్థితా పుచ్చికొని జగద్ధితంబు కోరి చేసే నాకు విష్ణునకు పినాక శార్ంగములగ్రఖండముననొచ్చే గాండివంబు. ఒకప్పుడు కణ్వుడు అనబడేటటువంటి మహర్షి ఒక గొప్ప తపస్సు చేశాడు. ఆ తపస్సు చేసినప్పుడు ఆయన ఒంటి మీద పుట్టలు పెరిగిపోయి, ఆ కణ్వుడు తపస్సు చేసిన చోట వెదురు బొంగు పుట్టింది. ఆ వెదురు బొంగు ఏమైందంటే, లోకంలో వెదురు కొంతెత్తు వరకు పెరుగుతుంది, ఆ తర్వాత పెరగదు. కానీ కణ్వుడు తపస్సు చేసిన చోట అసాధారణ రీతిలో పొడుగు పెరిగింది, అంత వెడల్పుగా పెరిగింది. బ్రహ్మగారు వచ్చి ఆయన మీద కమండలంలో నీళ్లు చిలకరించాడు. ఆయన బహిర్ముఖుడయ్యాడు, ఆయనకి కావలసిన వరాలు ఇచ్చేశాడు. ఆ వెదురు వంక చూశాడు, అబ్బా ఈయన తపశ్శక్తి, అందుకే అసాధారణ రీతిలో పెరిగింది ఈ వెదురు. ఈయన తప ప్రకంపనలు ఈ తపశ్శక్తిని పుచ్చుకుంది, అందుకే అంత బాగా పెరిగింది. ఇది లోక సంరక్షణం చేసే వాళ్ళ చేతిలో ఉంటే ఇంత శక్తి కలిగినది కాబట్టి వాళ్ళు లోకములను కాపాడతారు. కాబట్టి వాళ్ళకిస్తానని బ్రహ్మగారు అన్నాడు, నీకు కావలసిన వరాలు నీకు ఇచ్చాను, ఈ వెదురు బొంగు నాకు ఇయ్యి అన్నాడు. తీసుకోండి అన్నాడు కణ్వుడు. ఆయన వెదురు బొంగు తీసుకుని 2 ముక్కలు చేశాడు. 2 ముక్కలు చేసి ఒక ముక్కతోనేమో శార్ంగం అనేటటువంటి ధనస్సు చేసి శ్రీ మహావిష్ణువుకి ఇచ్చాడు. వనమాలీ గదీశాంగీ శంఖీ చక్రీ చనందకీ శ్రీమాన్ నారాయణో విష్ణుర్వాసుదేవోభిరక్షతు శంఖభృన్నందకీ చక్రీ శార్ంగధన్వా గదాధర రథాంగపాణిరక్షోభ్య సర్వ ప్రహరణాయుధ అని మనం ఆ విష్ణు సహస్రనామ స్తోత్రంలో చదువుతున్నాం కదా. కాబట్టి శార్ంగము శ్రీ మహావిష్ణువుకి ఇచ్చాడు. పినాకము అని పేరు పెట్టి ఒక ధనస్సుని ఒక ముక్కతో తయారు చేసి శివుడికి ఇచ్చాడు. ఎందుకని? వాళ్ళిద్దరూ లోకరక్షణం చేస్తారు అని దాని గుర్తు, ధర్మాన్ని నిలబెడతారు, అందుకిచ్చాడు. ఒక తునక మిగిలిపోయింది, 2 ముక్కలు చేసి 2 ధనస్సులు చేసిన తర్వాత ఇంత బద్ద మిగిలింది. ఇంత గొప్ప వెదురులోది కదా, ఇంత బద్ద మిగిలిపోయింది, ఇది మాత్రం వదిలేయడం ఎందుకు లేదు, దాంతో ఒక ధనస్సు చేసి తాను పట్టుకుపోయాడు. పట్టుకుపోయి కాలగతిలో అర్జునుడికి వచ్చింది, అది గాంధీవం. మిగిలిపోయిన ఓ బద్దతో వచ్చింది గాంధీవం. అంత గొప్పదైతే పెద్ద బద్దలతో చేసినటువంటి శార్ంగము పినాకము ఎలా ఉంటాయో చూడండి. దానికి పినాకం అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా పార్వతి? పాతి జగదిది పినాకం. నేను ఆ ధనస్సు పట్టుకుని కూర్చున్నాను అనుకో, లోకములను కాపాడతానని గుర్తు. అందుకే ఇప్పటికీ అభిషేకం చేస్తే ఎదుర్వేదంలో రుద్రాధ్యాయంలో ఒక మాట చెప్తారు, యాతే హేతుర్మీఢుష్టమహస్తే బభూవతే ధను అంటారు. శివ, మీ చేతిలో ధనస్సు ఉన్నది, మీరు చేతిలో ధనస్సు పట్టుకుని ఉన్నటువంటి వారిని మేము మనసులో ధ్యానం చేసినటువంటి కారణం చేత మీరు చల్లబడండి, మీరు మనసు ప్రశాంతత పొందండి, మేము చేసే అభిషేకం చేత తృప్తి పొందండి. ఈ తృప్తి పొందితే మీరేం చేస్తారు మాకు అంటే, తయాస్మాన్ విశ్వతస్త్వమయా పరిభుజా, విశ్వాన్నంతటినీ కూడా మీరు కాపాడతారు. రోగాలు లేకుండా, ఆకలి లేకుండా, దాహం లేకుండా, ఏమి ఇబ్బందులు లేకుండా, అంటే ఆకలి వేసినప్పుడు అన్నం దొరికి, దాహం వేసినప్పుడు నీళ్లు దొరికి, ప్రకృతి విపత్తులు రాకుండా కాపాడతారు. అందుకే లోకంలో ఏ ఇబ్బంది రానివ్వండి, ఏం చేయాలంటే అభిషేకం చేయించుకోండి అంటారు. అయ్యా రుద్రాభిషేకం చేయించుకోండి. శివ, మీ చేతులలో ఉన్న ధనస్సుకి నమస్కారం. ఎందుకని? ఆయన ధనస్సు పట్టుకున్నాడు, పట్టుకుని మనసులో ధ్యానం చేశారు అంటే దాని వలన లోకమంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. అంత గొప్ప ధనస్సది, అది లోకములను కాపాడడానికి ఉపయోగిస్తూ ఉంటాడు కాబట్టి దానికి పినాకము అని పేరు. ఆ పినాకమును పట్టుకుంటాడు కాబట్టి పినాకపాణి అని పేరు. పాతి జగదిది పినాకం. ఆయన ఆ ధనస్సు పట్టుకుని కనపడ్డాడు అనుకోండి,
ఆయన అసలు బాణాన్ని అందులో ప్రయోగించట. ఎందుకు ప్రయోగించాడో తెలుసా? నేను బాణం వేయడం ఏమిటి అని మూడవ కన్ను విప్పి కాల్చేస్తాడు అంతే. అసలు బాణమే వీడి కోసం మళ్ళీ నేను వెనక్కి చెయ్యట్టి బాణం దీనా, ఇంటిదారికి తొడగనా, వెనక్కి లాగనా, గురి చూడనా, కొట్టనా, ఎందుకు అదంతా? ఇలా అంటే పోయే అంటట. ఆయన శక్తి అటువంటిది. కానీ ఆయన ఒకసారి త్రిపురాసుర సంహారం చేద్దాం అనుకుని అలాగే నించున్నాడు ధనస్సు పట్టుకుని. 3 పురములు ఒక సరళ రేఖలోకి వచ్చాయి. మూడో కన్ను విప్పి కాల్చేద్దాం అనుకున్నట్టు. సోమశ్చ భగవాన్ విష్ణు కాలాగ్నిర్వాయురేవచ శరే వ్యవస్థిత దేవమూచు ప్రణమ్యతం దగ్ధమప్యద దేవేశ వీక్షణేన పురత్రయం అస్మద్ధితార్థం దేవేశ శరణ్మోక్తుమిహార్హసి. లింగపురాణం వ్యాసుడు చెప్పింది. సోమశ్చ భగవాన్ విష్ణు కాలాగ్నిర్వాయురేవచ. సోముడు, విష్ణువు, కాలాగ్ని, వాయువు నలుగురు పరిగెత్తుకొచ్చారట. శంకర 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 శంకర, ఆ మూడో కంటి మంటతో కాల్చేయకండి త్రిపురాల్ని. మాకు సంతోషం ఉండాలిగా, మీ చేత్తో మా చివర ఇలా ముట్టుకున్నారని మురిసిపోతాం, మేము బాణం అవుతాం. మీ చేత్తో ముట్టుకోండి, వింటినారికి తొడగండి, ఆకర్ణాంతం ఇలా లాగండి. ఆకర్ణాంతం లాగితే ఆ బాణంలోకి శక్తి, మీ శక్తి దానిలోకి ఎక్కుతుంది. దానిలోకి ఎక్కిన తర్వాత ఆ బాణం విడిచిపెట్టబడుతుంది. విడిచిపెట్టబడితే ఇప్పుడు మాలోకి ఎవరి శక్తి వచ్చింది? మీ శక్తి వచ్చింది. మీ చేత్తో మమ్మల్ని ముట్టుకున్నట్టు అవుతుంది, మేము మురిసిపోతాం కదా. అందుకని మూడో కంటి మంటతో చంపేయకండి, ఒక్కసారి మమ్మల్ని బాణంగా వస్తాం, మీరు ముట్టుకుని లాగండి, మా జన్మలు ధన్యమైపోతాయి అని అడిగితే వాళ్ళ నలుగురి మాట కాదనలేకపోయాడు ఆయన. కాదనలేక సోమశ్చ భగవాన్ విష్ణు కాలాగ్నిర్వాయురేవచ శరే వ్యవస్థిత దేవమూచు ప్రణమ్యతం దగ్ధమప్యద దేవేశ వీక్షణేన పురత్రయం అస్మద్ధితార్థం దేవేశ శరణ్మోక్తుమిహార్హసి. మా కోసం ఈ బాణాన్ని సంధించి విడిచిపెట్టవయ్యా అని నమస్కరించి ప్రార్థన చేశారట. ప్రార్థన చేస్తే సరేలే తప్పకుండా అని చెప్పి ఆయన అనుగ్రహించాడు. అయితే విచిత్రం ఏమిటంటే, మళ్ళీ అలా రెండూ కలుసుకున్నప్పుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి సందర్భం కూడా ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆ ధనస్సుకి వింటి నారి ఎవరు? ఆదిశేషుడు. ఆదిశేషుడి మీద విష్ణువు పడుకుంటారు. ఇప్పుడు విష్ణువు బాణంగా వచ్చారు. బాణంగా వచ్చి ఆయనకే గుచ్చుకుని సాగుతోంది ఆదిశేషుడు. స్వామి బాగున్నారా అని అడిగట్ట. బాగున్నాను రా అని ఈయనన్నట్ట. ఎవరో మాట్లాడినట్టు అయిందట శంకరుడికి. శంకరాచార్యులు వారు ఒక స్తోత్రంలో ప్రస్తావన చేస్తారు. అమ్మో, ఎన్నెన్ని ఊహలు చేశారండి మహానుభావులు. కాబట్టి శంకరుడు ఆ ధనస్సు పట్టుకుంటే పాతి జగదిది పినాకం. ఒకప్పుడు భూమి మీదకి దిగేట్టాడు. ఆ దిగినప్పుడు చేతిలో పినాకం పట్టుకుని కిందకి దిగాడు. దిగి ఒకసారి ఎందుకో అలా చూశాడు, సంతోషించాడు. అంతర్ధానం అయిపోతూ ఆ ధనస్సుని, ఇప్పుడు నేను ఒక కర్రట్టుకున్నాను అనుకోండి, అంత దూరం పెట్టాను అనుకోండి, నేను వెళ్ళిపోయేటప్పుడు ఇలా అన్నాను అనుకోండి, చారిక పడుతుందా? ఆ కర్ర భూమి మీద పడితే అలా ధనస్సు యొక్క చివరి భాగం అక్కడి నుంచి ఇక్కడికి చారిక పడింది. పినాకము ఎక్కడ చారిక పడిందో అక్కడ నీళ్లు ప్రవహించేట. అదే పెన్నా నది పినాకిని అయింది. పినాకము యొక్క ఘాట ప్రవహించిన జలము కాబట్టి పినాకిని అని పేరు అని. అందుకని చెప్పి ఆ పినాకము పాతి జగదిది పినాకం, అటువంటి ధనస్సు. పార్వతి, నాకు ధనస్సు ఎందుకు? నాకు అక్కర్లా. కానీ నేను పట్టుకున్న ధనస్సు కదా, అది లోకరక్షణము కొరకు ఉపయోగపడుతుంది కదా. అందుకని వేదమే నమస్కారం చేసింది దానికి. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే నమః యాతైషు శివతమాశివం బభూవతే ధను అని. అయ్యా, నీ ధనస్సుకో నమస్కారం, నీ బాణాలకో నమస్కారం, నీ మన్యువుకో నమస్కారం. మా శత్రువుల మీద ప్రయోగించు అంటే అంతఃశత్రువులు తప్ప మా మీద ప్రయోగించకు, శాంతి పొందు, మమ్మల్ని ప్రేమతో కటాక్షంతో చూడు. అందుకని అభిషేకం చేసినప్పుడు ఈ రుద్రాన్ని చదువుతారు. అంతటి మహానుభావుడు అటువంటి శంకరుడు. కాబట్టి నేను ఈ ధనస్సుని పినాకమనేటటువంటి పేరు కలిగిన దాన్ని పట్టుకుంటాను పార్వతి, అది నాకు చాలా ప్రీతిపాత్రమైనది. సరే శంకర, బాగుంది. ఈ ఎద్దు ఎక్కుతారు ఎందుకు? ఆవిడికి తెలీదా పినాకం ఎందుకు పట్టుకుంటాడో చెప్పాడు. ఈ ముసలి ఎద్దు ఏమిటి? ఎప్పటిది ఎద్దు? దానికి ముసలితనం రాదా? దాని మీద ఎక్కి తిరుగుతారేమిటి? నా సింహం ఉంది, నా పెద్ద పుల్లుంది కాదని ఈ ఎద్దు ఏమిటి?
దానిలో ఏదో ఉండాలిగా, అది ఏమిటో చెప్తురు అంటే ఆవిడికి తెలియక, తెలిసినా ఆవిడ అడుగుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.